హాయ్, ఒక చిన్న మెసేజ్ మీ ముందుకు వచ్చామండి. 15 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపల ఉన్న పర్సన్స్ కి, ఆడపిల్లలకి అయితేనే ఉంది, మగ పిల్లలకి అయితేనే ఉంది, వాళ్ళకి మన మేడం సార్ అయితే బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొచ్చారు. ఫ్రీ కోర్సెస్ తీసుకొచ్చారు. అందులో లేడీస్ కి అయితే టైలరింగ్ క్లాసెస్ అయితేనేముంది, కంప్యూటర్ క్లాసెస్ అయితేనేముంది, మెకానిక్ డీజిల్ అయితే ఫిట్టర్ అయితే ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఫ్రీ కోర్స్ నేర్పిస్తున్నారు. మీ ద్వారా ఒక 10 మందిని అప్రోచ్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళకి పంపండి, మేము కోర్స్ ఫ్రీగా నేర్పిస్తున్నాం, వాళ్ళకి అనేది మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతామని సారు మేడం వచ్చి అప్రోచ్ అయ్యారు. ఐటీఐ కాలేజ్ అడ్రస్ కి వచ్చే కొద్దికి మన చౌటగుంట ఐటీఐ కాలేజ్ బై సొసైటీ ఆఫీస్ దగ్గర వస్తుందండి. అలానే కాంటాక్ట్ నెంబర్స్ కూడా కింద ఇస్తున్నాము. మేడం నెంబరు, సార్ నెంబర్, వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నాం. సో నేను ఇంకా 10 మందికి స్ప్రెడ్ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ వీడియో చేస్తున్నాము. ఒకవేళ కోర్స్ ఫ్రీ ఉంది, మాకు ఏదైనా బుక్స్ కి అవుట్ కి ఎక్స్ట్రా డబ్బులు అవుతుంది, అది కూడా మేము పోలేము అని కొద్దిగా వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగలేదు అనుకుంటే వాళ్ళకి నా సైడ్ నుండి ఆ బుక్స్ అయ్యే ఖర్చు కూడా మ్యాథ్స్ పర్సన్స్ కి నేను సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఎవరు ఖాళీగా ఉండకండి, ఏదో ఒక వాళ్ళు నేర్చుకోవాలి. టైమింగ్ మేడం? మార్నింగ్ 10 to evening 5 వరకు క్లాసెస్ ఉంటాయి, కంటిన్యూ ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి. తర్వాత ప్రాక్టికల్ వర్క్ నేర్పిస్తాం. చాలా మంది వస్తారు, అందరికి సపోర్ట్ చేయండి, మంచిగా ఎంకరేజ్ చేయండి. మేజర్ గా మీకు ఏమేమి కోర్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చౌడగుంటలో గవర్నమెంట్ ఐటీ కాలేజ్ ఉంది. మన దగ్గర మొత్తం మనం 6 ట్రేడ్స్ మన దగ్గర ఉన్నాయి. 6 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ 1 year కోర్స్ ఉంది, అదేవిధంగా మరో 3 ట్రేడ్స్ 2 years కోర్స్ ఉంది. ఆ 1 year కోర్స్ విషయానికి వస్తే మన దగ్గర కోపా అనే ఒక కంప్యూటర్ కోర్స్ ఉంది. ఈ కోపా కోర్సులో మనము కంప్యూటర్ బేసిక్స్ అన్నీ నేర్పిస్తాం. కంప్యూటర్ ఫండమెంటల్స్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ, HTML, జావాస్క్రిప్ట్, పైథాన్ ఇవన్నీ కూడా మనం బేసిక్స్ నేర్పిస్తాము. సో ఎవరైనా సరే ఇంటర్ చదివి కానీ, డిగ్రీ చదివి కానీ, 10th అయ్యి కానీ ఖాళీగా ఉండి ఎక్కడ మనం బయట ఏదైనా పని చేసుకోవాలనుకుంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ గానో లేకపోతే డిజిటల్ వర్కర్గా చేయాలనుకుంటే ఈ కోర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన దగ్గర అన్నీ కూడా కొత్త కంప్యూటర్స్ ఉన్నాయి, బాగా మంచిగా నేర్పిస్తాము. అదేవిధంగా డ్రెస్ మేకింగ్ అని ఇంకో కోర్స్ ఉంది. ఇందులో టైలరింగ్ కోర్స్ యాక్చువల్గా ఇది. స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ ఈ వర్క్స్ అంతా కూడా మనం డ్రెస్ మేకింగ్ నేర్పించడం జరుగుతుంది. ఇక డీజిల్ మెకానిక్ అనే కోర్స్ అది కూడా 1 year కోర్సే. డీజిల్ మెకానిక్ ద్వారా మీరు బయట ఎక్కడన్నా 2 wheeler లేకపోతే 3 wheeler సర్వీస్ సెంటర్స్లో కానీ, లేకపోతే 4 wheeler సర్వీస్ సెంటర్స్ కానీ మీరు పనిచేయచ్చు. ఆ యొక్క 2 years వస్తే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంది. మనకంతా తెలిసింది, లైన్మ్యాన్ జాబ్ వచ్చిన వాళ్ళు 90% ఖచ్చితంగా ఈ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళే ఉంటారు. ఇక ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ అది కూడా 2 years ట్రేడ్. సో ఏదన్నా ఎలక్ట్రానిక్ వస్తువుల మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్ చేసే చోట మనం ఇది నేర్చుకున్న వాళ్ళు జాబ్ సంపాదించుకోగలుగుతారు. ఇక ఫిట్టర్ ట్రేడ్ ఉంది. ఫిట్టర్ ట్రేడ్ అంటే పైప్ ఫిట్టింగ్ కానీ, లేకపోతే మిషన్ అసెంబుల్ చేసే మెకానికల్ పార్ట్స్ అసెంబ్లింగ్ కానీ అన్నిటికీ కూడా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ లేత్ మిషన్ వర్క్, గ్రైండింగ్ వర్క్ అన్నీ నేర్పిస్తారండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేరండి. దీనికైతే 10th పాస్ అయితే చాలు, ఖచ్చితంగా మేము ప్లేస్మెంట్ ఇస్తున్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నది మీరు వెళ్ళే లోపే మేము ప్లేస్మెంట్స్ అనేది ఇస్తాం. మనకు చుట్టుపక్కల ఉన్న డిక్సన్ కంపెనీ కానీ, అమరాజా కానీ. ఇంకొక చాలా హ్యాపీగా ఉంది, 8th క్లాస్ నుండి కూడా ఇస్తున్నారు ఈ టైలరింగ్ క్లాసు. 10th క్లాస్ పాస్ అయితే ఎనీ కంప్యూటర్ క్లాస్ నేర్పిస్తున్నారు. సో నన్ను అడిగితే ఫ్యూచర్లో మీరు వెళ్ళి జాబ్ ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లోనే కూర్చొని జస్ట్ ల్యాప్టాప్ ఒకటి మీ ఇంట్లో రన్ చేసుకుని ఇంట్లోనే కూర్చొని కోర్స్ చేసుకోవచ్చు. మీరు ఈ కోర్స్ అనేది మన కంప్లీట్గా మన కంట్రోల్లో ఉంటే, మనం నేర్చిపెట్టుకుంటే, మన కంప్యూటర్ క్లాసెస్ నీట్గా నాలెడ్జ్ పెంచుకుంటే ఫ్యూచర్లో మీ ఇంట్లో కూర్చొని మీరు హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ అంతా అలానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం డిజిటల్ అయిపోయింది, మొత్తం ఏఐ అయిపోయింది. సో మీరు ఫ్యూచర్లో ఏమన్నా కోర్స్ నేర్చుకుంటే, ఇలాంటి కోర్సెస్ నేర్చిపెట్టుకుంటే లైఫ్ చాలా అంటే క్లాస్గా వెళ్ళిపోతుంది. సో నన్ను అడిగితే అది కాకుండా ఇంకోటి ఏమంటే, కోర్స్ నేర్పించి వీళ్ళే జాబ్స్ కూడా ఫిల్ చేస్తున్నారట. చాలా ఇది ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కోర్స్ ఫినిష్ చేయడంతో పాటు జాబ్స్ ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కడెక్కడ నీడ్స్ ఉన్నాయి చూసి వాళ్ళే మనకి అప్రోచ్ అయ్యి జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ ద్వారానే మనకి జాబ్ వేకెన్సీ కూడా తీసుకొస్తున్నారు, ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది మేడం. వీలైనంత మంది వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే ఖాళీగా ఉన్న వాళ్ళని మనం వాళ్ళని ఊరికే చిడిదారులు పోనీయకుండా ఇలా ఏదో ఒకటి నేర్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం చాలా హ్యాపీ. మీరు సొసైటీలో ముందుకు రావడం కాదు, మీ ఫ్యామిలీ రావడం కాదు, సొసైటీనే ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. అందరూ మనకెందుకు అనే కన్నా మనం ఇది నేర్చిపెట్టుకుంటే మంచిది కదా అని ఫీలింగ్తో రండి. ఏది కూడా సరే టైం వేస్ట్ చేయకండి, ఏదో ఒకటి నేర్చుకోండి. చాలా మంది నాకైతే ఆడపిల్లలు కూడా జాబ్స్ కావాలని అంటున్నారు. సో మినిమం నేను అడిగేది ఏంటంటే, మన కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, లేదా ఏదైనా డేటా ఎంట్రీ చేస్తున్నావా, ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. అది మీకు ఉంటే బెస్ట్. అదే మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయితే కొద్దిగా బాగుందని మీకు అనిపించినందుకు. సో
నా సైడ్ ఇంకెవరైనా ఉంటే కూడా నేను అరేంజ్ చేస్తాము గవర్నమెంట్ కాలేజ్ తరఫున. మీరు ఏముందో వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి పంపండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో కంప్లీట్గా ఫ్రీ కోర్సు, కంప్లీట్గా మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెయింటెనెన్స్తో మీరు కోర్స్ కంప్లీట్ చేసేయచ్చు. 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ లోపల కోర్స్ ఇవన్నీ. సో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక కోర్స్ ఫినిష్ చేసుకుని మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళిపోండి.